కూడా మరి మీరు ఈ ఓరియంటేషన్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంకి మరి హాజరై రాబోయే తరాలకి గుర్తుండేటట్టుగా విద్యా బోధన ఏ రకంగా చేయాలి అనే దానికి ఈరోజు స్టేట్ నుంచి వచ్చినటువంటి ఏఓ గారు అలాగే ఇంకా మిగతా సిబ్బంది వారికి ఆ విద్యా విధానంలో మరి ఏ ఒక్కరు నష్టపోకుండా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత మన మీదే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ప్రైవేటు పాఠశాలలు వచ్చి కొంత మనకి ఇబ్బంది కలిగిస్తున్నమాట వాస్తవం. మరి ఈరోజు మనకంటే ఏం గొప్పగా ఉండవు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పాఠశాలని తీసుకుంటే కార్పొరేట్ పాఠశాల కంటే ధీటుగా ఏమాత్రం తగ్గకుండా ఉన్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళ ప్రచారం ఎక్కుండి లోపల డొల్లతనం ఉన్న స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి. మరి అట్లా కాకుండా ఈ స్కూల్ ప్రత్యేకంగా ఈ స్కూల్ని ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉంది. స్ట్రెంగ్త్ బాగానే ఉంటుంది, సిబ్బంది కూడా చాలా బాగా చెప్తారు. మరి అన్ని పాఠశాలలు కూడా మరి అదే స్థాయిలో ఉండి మనకి ప్రభుత్వ పాఠశాల అంటే ప్రైవేటు పాఠశాలకి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నదే పరిస్థితి కలిగించి మరి విద్యార్థుల తల్లిదండ్రులకి ఎవరన్నా ఆబ్సెంటిజం ఉంటే ఎందుకు అనే పరిస్థితి మరి గతంలో అయితే ఉండేది. వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి మరి వాళ్ళను పలకరించి ఆరోగ్యం బాగాలేక వస్తాడట ఏమి ఇబ్బంది అని తెలుసుకునే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు అది కొరబడుతున్నదనే విషయం వాస్తవం. మరి వాళ్ళని కాకుండా మరి స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి కొంత మనం ప్రచారంలో కూడా మనం ముందుండాలని నేను కోరుతా ఉన్నా. అన్ని సెంటర్స్ చేస్తున్నారా? 2-3 నిమిషాలు మాట్లాడండి సార్ అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి సమగ్రంగా ఈ 5 days కార్యక్రమంలో మీరంతా కూడా నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి అంతేకాకుండా మనం ఏ విధంగా మీకు పరిపాలన కార్యక్రమంలో మరి